One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. సో ఈ విషయంలో ఏదో ఒకటి జరుగుతుంది అని ఇండికేటర్స్ ఉన్నా కూడా ఇవాళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద బుల్లెట్ అయితే ఫైర్ చేశారు. ఒక ప్రోక్లమేషన్ అయితే చేశారు. ఏమనంటే H-1B వీసా స్పాన్సర్ కి ఏదైనా కంపెనీస్ ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుందో టెక్నికల్ వర్కర్ కి ఆ వర్కర్ కోసం ప్రతి సంవత్సరం $1,00,000 ఫీజు కట్టాలి అని. $1,00,000 అంటే ఇంచుమించుగా 90 లక్షలు ఒక పర్సన్ కి ఒక సంవత్సరానికి. ఓకే, సో అది ఒక షాకర్ లా వచ్చింది. సో దీనివల్ల H-1B ప్రోగ్రామ్ కి ఇంపాక్ట్ ఏంటి, H-1B ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ఇది ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామా నాన్ ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామా అర్థం కాని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా H-1B వీసా మీద ఉండేవాడిని. నేను స్టూడెంట్ గా F1 వీసా మీద స్టూడెంట్ గా వెళ్ళి H-1B వెళ్ళి తర్వాత గ్రీన్ కార్డ్ వెళ్ళి ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కాబట్టి నాలాంటి వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఈ H-1B ప్రోగ్రాము ఈ 100K ఈ మొత్తం ప్రాసెస్ అంతా నాకు అర్థమైనట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ లో ఆఫ్ కోర్స్ నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. రేపు ఇంకో ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఆయనతో కలిసి ఒక పాడ్కాస్ట్ లా చేసి దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. నేను ట్రావెలింగ్ లో ఉన్నా కాబట్టి మార్నింగే వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి నాకున్నంత ఇన్ఫర్మేషన్ మేరకు నేనైతే షేర్ చేస్తాను. ఏం జరిగిందో షేర్ చేస్తాను. ప్లస్ ఇలాంటి వీడియోస్ లోని చాలా మంది అఫెండ్ అవుతారు. కాకపోతే ఎవరో అఫెండ్ అవుతారు కాబట్టి మనకి తెలిసిన అనాలిసిస్ చేయడంలో తప్పలేదు. సో నాకు తెలిసిన అనాలిసిస్ నాకు అది ఎలాగ వర్తిస్తుంది, లేకపోతే మా ఫ్యామిలీకి ఎలా వర్తిస్తుంది, అది రైట్ ఉందా రాంగ్ ఉందా, ఇవన్నీ ఈ వీడియోలోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో అసలు H-1B ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇది టెంపరరీ ప్రోగ్రామా, ఇది ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామా నాన్ ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామా అని చూస్తే అమెరికాలో హైలీ స్కిల్డ్ జాబ్స్ ఏవైనా పెద్ద జాబ్స్ ఎస్పెషలీ స్టెమ్ టెక్నాలజీ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఈ హైలీ స్కిల్డ్ దానిలోని వర్కర్స్ కానీ అవైలబుల్ లేకపోతే ఈ వర్కర్స్ లేకపోవడం వల్ల ఫారిన్ కంట్రీస్ నుంచి లేబర్ని తెచ్చుకోవడే ప్రాసెస్ ని H-1B ప్రోగ్రామ్ అంటారు. ఓకే, సో H-1B ప్రోగ్రామ్ నెంబర్స్ ఇంచుమించుగా 7,80,000 మంది. కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు, పోనీ 7 లక్షలు వేసుకోండి. ఇంచుమించుగా 7 లక్షల మంది H-1B వీసా మీద అమెరికాలో ఉన్నారు. ఇందులోని 72.3% ఇండియన్సే ఉన్నారు. సో బేసిక్ గా H-1B ప్రోగ్రామ్ ని మోర్ ఆర్ లెస్ ఇండియన్ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు. 72.3% ఉంది. ఓకే, సో H-1B ప్రోగ్రామ్ బై డెఫినేషన్ ఈజ్ అ టెంపరరీ ప్రోగ్రామ్. టెంపరరీ ప్రోగ్రామ్ అంటే 3 ఏళ్లు 2 సార్లు అంటే 6 ఏళ్లు మాక్సిమమ్. తర్వాత ఇది నాన్ ఇమిగ్రెంట్ ప్రోగ్రామ్ బై డెఫినేషన్. ఓకే, నేను కూడా H-1B మీద ఉన్నప్పుడు అప్పుడు రూల్స్ బేసిస్ మీద గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చేసాక మూవ్ అయిపోయింది. కానీ H-1B ప్రోగ్రామ్ పర్సే ఈజ్ అ టెంపరరీ నాన్ ఇమిగ్రెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, సో దాన్ని లూప్ హోల్స్ అంటారా, నెసెసిటీ అంటారా, ఎలా అయితే ఏంటి, మొత్తానికి చాలా మంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక I-140 అని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ I-140 స్టేజ్ అయిపోయాక ఈ 6 ఏళ్లు టెంపరరీ అయినా కూడా ఈ I-140 ప్రాసెస్ అవుతున్నప్పుడు ప్రతి సంవత్సరం H-1 ప్రాసెస్ అయితే రెన్యూ చేసుకోవచ్చు. సో 6 ఏళ్లు సమయం గడిచిపోయినా కూడా ఈ ప్రాసెస్ అవుతున్నంతసేపు ప్రతి సంవత్సరం కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ న్యూస్ రాగానే నా ఫ్రెండ్స్ ఏమైనా భయపడ్డారంటే ఎవరెవరైతే ఈ I-140 మీద ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెన్యూవల్కి $1,00,000 వాళ్ళ కంపెనీ కట్టాలి అని. వాళ్ళ కంపెనీ $1,00,000 కట్టాలంటే ఆబ్వియస్ గా వాళ్ళు కట్టకుండా వాళ్ళ జాబ్ తీసేసి లోకల్ గా వర్కర్స్ ని హైర్ చేసుకుంటారు అని. సో ఈ ప్రోగ్రామ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే నిజంగా చాలా టెక్నికల్ ఉండి వాళ్ళు అమెరికాకి డెఫినెట్ గా కావాలి అంటే అమెజాన్ కానీ, గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇలాంటి కంపెనీస్ డెఫినెట్ గా $1,00,000 అలాంటి వాళ్ళ కోసం కడతాయి. సో అందుకని అంటే క్లియర్గా ఇది ప్రొటెక్షనిస్ట్ కాదు,
తర్వాత ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ మీకు ప్లే చేస్తానని ఏమన్నాడు, వీ నీడ్ వర్కర్స్ అన్నాడు. అంతేగాని ఓకే నాకు ఇంకెవరో H1B వద్దు, నాకు ప్రోగ్రామ్ వద్దు, పూర్తిగా మానేద్దాం, ఇమిగ్రెంట్స్ రాకూడదని అనలే. వీ లవ్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు, వీ లవ్ టెక్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు, వీ లవ్ హైలీ స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నిజంగా అంత హై స్కిల్డా H1B అంతా అంటే ఒక పదం వాడతాను, ఇండిస్పెన్సిబుల్. సో H1B మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇండిస్పెన్సిబుల్లా, లేకపోతే లోకల్ టాలెంట్తో కొన్ని జాబుల్ని తెచ్చుకోవచ్చా? అది బేసిక్గా ఐడియా. ఇప్పుడా చెప్పింది అర్థమైందా? కన్ఫ్యూజన్ ఓకేనా? This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America, are actually very highly skilled, and that they're not replaceable by American workers. So it'll క్లియర్గా ఇంటెంట్ అయితే మీరు విన్నారు కదా. ఇంటెంట్ ఏముందంటే ఈ H1B ప్రోగ్రామ్ వల్ల లోకల్ అమెరికన్ వర్కర్కి ఏవైనా ఇన్కన్వీనియన్స్ జరుగుతుందా అని. అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ సైంటిస్ట్ లేకపోతే టెస్లాలో ఆ స్పేస్ ఇంజనీర్, ఆ స్కిల్ అమెరికాలో లేకపోతే జర్మనీ నుంచో ఇండియా నుంచో లేకపోతే చైనా నుంచో H1B ప్రోగ్రామ్ మీద తెచ్చుకోవచ్చు. కానీ ఏదైతే వర్క్ అంటే ఒక జాబ్ అది వేరే అమెరికన్ వర్కర్ చేయగలిగితే లూప్ హోల్స్ ద్వారానా లేకపోతే ఇంకేదో విధంగానా వేరే దేశం నుంచి తెచ్చుకోవాలా అని. దీనికి ఒక ఎనాలజీ చెప్తాను, నన్ను వేసుకోకండి. అంటే నాకు తెలిసిన ఎనాలజీ చెప్తున్నాను. తెలంగాణ పోరాటం ఎందుకు జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు అని. సో నీళ్లు నిధులు పక్కన పెట్టండి, నియామకాలు అంటే లోకల్ తెలంగాణ యూత్కి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది అని సెపరేట్ స్టేట్ హుడ్డే వచ్చింది. సో ఇక్కడ జరుగుతుంది కూడా సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేను అలా చెప్పలేను, కానీ లోకల్ అమెరికన్ వర్కర్స్, అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ కంప్యూటర్ టెక్ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అవైలబిలిటీ ఉంటే కొన్ని రెగ్యులర్ జాబ్స్కి H1B ప్రోగ్రామ్ అవసరమా అని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఇంటెంట్ ఏంటంటే ఒకవేళ అమెరికాలోని ఎవరు ఆ జాబ్ చెయ్యలేకపోతే డెఫినెట్గా వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి. కానీ ఒక వర్కర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మా జిమ్లోని ఈ మధ్యనే ఒక ఆయన అంటే అమెరికాలో పుట్టి పెరిగిన ఒక తెలుగు కన్నడ మిక్స్ ఆయన కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాడు. బీటెక్ అంటే బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోనో లేకపోతే వర్జీనియా VCUలోనో కంప్లీట్ చేశాడు. 6 నెలలుగా ఆయనకి జాబ్ లేదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు అఫెండ్ అయితే ఇట్స్ ఓకే. సో కొన్ని జాబ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే H1B మీద 2005 వరకు పనిచేశాను. ఆ తర్వాత టెక్ ఇండస్ట్రీలో 2023 వరకు పనిచేశాను. సో బేసిక్గా నాకు తెలుసు కదా జాబ్లు ఎలా ఉన్నాయో. అందులో చాలా జాబ్స్ H1B మీద ఉన్నారు. సో ఆ జాబ్స్ లోకల్స్ ఒక శాతం వరకు చేయగలరు. సో ఈ ఐడియా ఏంటంటే ఈ బిల్ ఐడియా ఆడ చెప్పిన ఐడియా ఏంటంటే ఎవరు చేయలేనిది అయితే అమెజాన్ లాంటి కంపెనీ తప్పకుండా $1,00,000 స్పెండ్ చేసి ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి ఎంప్లాయ్ చేసుకుంటారు. సో ఈ బిల్లు పెట్టడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అవసరం లేని జాబ్స్కి ఈ లోకల్ వర్కర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి. ఓకే, ఇది ట్రంప్ ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకవేళ ఇది ప్రొటెక్షనిస్టా అంటే అమెరికాని మీరు బ్లాక్ చేసేస్తున్నారా, బ్లాక్ చేసేసి ఎవరిని బయట నుంచి రానివ్వట్లేదా అంటే ఇక్కడ మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్ వినండి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు వీ లవ్ వర్కర్స్, వీ లవ్ ఇమిగ్రేషన్ అని. ఓకేనా, ఒకసారి ఆ స్టేట్మెంట్ వినండి. The people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think. విన్నారు కదా, ఇక్కడ ప్రోగ్రామ్ని డిస్బ్యాండ్ చేయట్లేదు, ప్రోగ్రామ్ నెసెసిటీని తీసేయట్లేదు. ఆ తర్వాత వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఈ కాస్ట్లు హై కాస్ట్లు పెట్టి దే ఆర్ మేకింగ్ షూర్ ఓన్లీ డిజర్వింగ్ అండ్ నీడీ పీపుల్ కెన్ కమ్ హియర్ అండ్. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది 6 ఏళ్ళు అయిపోయే కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వల్ల మీకు ఫస్ట్లో చెప్పాను కదా I-140 అయితే అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని. సో ఈ $1,00,000 వాళ్ళు కూడా కట్టాలి అంటే వెంటనే కంపెనీలు $1,00,000 వాళ్ళ జీతం 1,00,000 ఉంటే వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చి డెఫినెట్గా చేయరు కాబట్టి అందరికీ ప్రాబ్లం వస్తుందని. సో అది ఐడియా బేసిక్గా. సో దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ప్రతి సిస్టంలోని అబ్యూజెస్ ఉంటాయి, ప్రతి సిస్టమ్కి ఓవర్హాల్ కావాలి. సో మళ్ళీ దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలంటే H1B ప్రోగ్రాంలో చాలా అబ్యూజెస్ జరిగాయి, చాలా విధాలుగా
కార్పొరేషన్స్ వేరే ఇండివిజువల్స్ కంపెనీలు పెట్టుకొని బాడీ షాపింగ్ చేసి ఇండివిజువల్స్ ని హైర్ చేసుకొని అదొక పెద్ద బిజినెస్ లాగా అయితే ఇంతకుముందు తయారైంది. మరి చెప్తాం కదా, ప్రతి సిస్టమ్ కి ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయి. సో సిస్టమ్ కి అయితే ఓవర్హాల్ కావాలి, మంచి ఇంజిన్ కి ఆయిల్ ఇచ్చి ఓవర్హాల్ చేయాలి కదా. అలాగా ఈ ప్రోగ్రామ్ ఇంటెంట్ అయితే అది నాకు అనిపించింది, నాకు పర్సనల్ గా. తర్వాత ఏదో నేను స్వార్థంతో చెప్తున్నానని నేను జాబే చేయట్లేదు ఇప్పుడు. సో నాకేమీ పెద్ద అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుందని కాదు, కానీ నా ఉద్దేశం కూడా ఆబ్వియస్ గా లోకల్ టాలెంట్ ఉంటే. సో ఈ నంబర్స్ ప్రస్తుతానికి అయితే 65,000 మందికి H1B వీసాలు, ఆ తర్వాత 20,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి 85,000 అయితే కోటా ఉంది. కానీ ఈ మధ్యన మొత్తానికి ఈ ప్రాసెస్ కాంప్లికేట్ అయిపోయింది. చాలా మందికి ఫ్లిమ్జీ రీజన్స్ మీద రిజెక్ట్ చేసేస్తున్నారు. ఎలా అంటే సైన్ మ్యాచ్ అవ్వలేదనో, లేకపోతే నీ డిగ్రీ మెకానికల్లో ఉంది, నువ్వు కంప్యూటర్ సైన్స్ లో పనిచేస్తున్నావు, అలాగా కొన్ని రీజన్స్. సో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒక 10 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో ఇక్కడ స్థిరపడిపోయి ఇల్లు కొనుక్కొని పిల్లలతోని కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. కొన్ని రీజన్స్ ఎవరో చేసిన అబ్యూజ్ వలన, లేకపోతే కొంతమంది బెనిఫిట్ అవడం వల్ల కొంతమందికి అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది హ్యూమనిటేరియన్ క్రైసిస్ కూడా ఎన్నో సిచ్యువేషన్లో నేనే చూశాను. మా ఊర్లోనే ఒకళ్ళిద్దరికి రెన్యూవల్ రాకపోవడం వలన వాళ్ళు ఇల్లు అన్ని అమ్మేసుకొని దేశం దాటి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి నిజంగా హ్యూమనిటేరియన్ కెటాస్ట్రఫీ అని డెఫినెట్గా అనుకోవచ్చు. సో అయితే మాత్రం ఈ సిస్టమ్ ఓవర్హాల్ అవుతుందా? డెఫినెట్గా. కొన్ని జాబ్స్ H1B జాబ్స్ లోకల్స్ చేయగలరా? నేనే ఘంటాపథంగా చెప్పగలను చేయగలరు అని. అంటే 100% అన్ని జాబ్లు కాదు, కొన్ని జాబ్లు డెఫినెట్గా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ రీసెంట్గా కంప్యూటర్ సైన్స్ చదువులు లేకపోతే టెక్ ఇండస్ట్రీ చదువుతున్న వాళ్ళు డెఫినెట్గా చేయగలరు కొన్ని జాబ్లు. సో అలాంటి దగ్గర ఈ ఓవర్హాల్ అయితే డెఫినెట్గా కావాలి. కాకపోతే ఇది ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే మీకు ఒక స్ప్రెడ్షీట్ ఇక్కడ క్లియర్గా పెడతాను. ఆ స్ప్రెడ్షీట్లోని అంటే కొత్తగా H1B మీద రావడానికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని నేను అన్ను, అన్లెస్ యు ఆర్ రియల్లీ టాలెంటెడ్, రియల్లీ యూఆర్ రాకెట్ సైంటిస్ట్. H1B మీద మామూలుగా రావడం చాలా చాలా ఎప్పుడైతే కష్టం అయిపోతుంది. కానీ ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్. ఏదైనా సరే ఒక ప్రోగ్రాము కొంతమందికి బ్యాడ్ అయితే కొంతమందికి గుడ్ అవుతుంది. ఇప్పుడు బయట నుంచి H1B రావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్గా గ్రాడ్యుయేట్ అయిన ఇండియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు. వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MIS ఇలాంటి జాబ్స్, ఇలాంటి డిగ్రీస్ కంప్లీట్ చేసే కూడా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో కొంతమంది ఇండియన్స్కి డిసడ్వాంటేజ్ అవుతుంది, కొంతమంది ఇండియన్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో దీన్ని రైట్ ఆర్ రాంగా అంటే ఇటువైపు వాళ్ళకి అది రైట్, అటువైపు వాళ్ళకి రాంగ్. సో ఓవరాల్గా ఇది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ చాలా మంది నర్వస్గా ఉన్నది ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు రెన్యువల్ ప్రాసెస్ చాలా కష్టం చేసేసారు. అంతేకాకుండా ఒకవేళ స్టాంపింగ్కి వెళ్తే చాలా కంపెనీస్ అయితే ఏమి ఇచ్చాయంటే ఇది సెప్టెంబర్ 21 నుంచి వర్తిస్తుంది. కాబట్టి ఎవరైనా అమెరికాలో లేకపోతే వెంటనే అమెరికా రిటర్న్ వచ్చేయండి. ఆ తర్వాత H1B మీద ఉన్నప్పుడు మీరు ఎమర్జెన్సీ అయినా కూడా బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్తే మళ్ళీ 100K ఇంప్లిమెంట్ అవుతుంది. సో మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్నీ 100% క్లియర్గా లేవు. కాబట్టి ఇవాళ ఈ వీడియో మీకు బేసిక్గా అసలు ఏం జరుగుతుంది అని అనలైజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఒక ఆయన నాతో ఇంటరాక్ట్ అయ్యే ఒక ఆయనతో తీసుకొచ్చి ఒక పాడ్కాస్ట్ లాగా మొత్తం ఆయన చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి వీడియోలో. ఓకేనా? సో ఓవరాల్గా ఈజ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మళ్ళీ చెప్పాం కదా మీకు ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అది గుడ్, ఇండియన్ స్టూడెంట్సే, అది ఇండియన్సే. సో అక్కడ నుంచి H1B ట్రై చేసుకున్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా చాలా కష్టం అయిపోతుంది కాబట్టి. ఆ తర్వాత ఇది ట్రంప్ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా చేశాడు. ఇది లీగల్లా కాదా? ఎందుకంటే బర్త్ రైట్ది మీకు గుర్తుంది, టారిఫ్ది గుర్తుంది, అవి కోర్టులో కేసు వేశారు. సో సుప్రీంకోర్టు ఎలా ఇస్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లీగల్గా రైట్స్ ఉన్నాయా, లా సూట్లు వేస్తారా లేదా, ఇవి ఆపేస్తారా, ఇవన్నీ సబ్జెక్ట్ టు డిస్కషన్. ఇవి మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే 100,000 కాదు, కానీ అసలు H1B ప్రోగ్రామే లోకల్ వర్కర్స్ డెఫినెట్గా దొరకరు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ద్వారా LCA ఒకటి చేయాలి.
ఎల్సీఏలోని అది డెఫినెట్గా ఒక అమెరికన్ వర్కర్కి, డిజర్వింగ్ వర్కర్కి అది ఎఫెక్ట్ కాదు అని సబ్మిట్ చేయాలి. కానీ ప్రతి ప్రోగ్రాంలో లూప్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఎల్సీఏలు అలా సబ్మిట్ చేసేస్తారు, అప్రూవ్ చేసేస్తారు. ఇలాంటివి అవకతవకలు చాలా జరుగుతాయి కూడా. సో అలాంటి దగ్గర ఇది కరెక్షన్ అవుతుంది అని. కానీ ఇక్కడ ఇంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రంప్ ఇంటెంట్ నిజంగానే సిస్టమ్ని బాగుపరచాలన్నా, లేకపోతే ఆయనకి ఎలక్ట్ చేసిన మగా మూమెంట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మూమెంట్ని బలపరుచుదామనా, లేకపోతే కేటరింగ్ టు ద బేసా అని. సో ఈ క్వశ్చన్కి వస్తే నా ఉద్దేశంలోని భారతదేశం ఏదైనా పాలసీ తీసుకుంటే అది భారతీయులకు మంచిగా తీసుకుంటుంది, కానీ బంగ్లాదేశీలకు మంచిగా తీసుకోదు కదా. అలాగనే చైనా ఏదైనా పాలసీ తీసుకొస్తే అది చైనీస్ కోసం చేస్తుంది, కానీ పక్కన వియట్నాంకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చేయరు కదా. సో అలాగా అమెరికా ఈజ్ విత్ ఇన్ ఇట్స్ రైట్, అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ విత్ ఇన్ ఇట్స్ రైట్. వాళ్ళు డిసైడ్ చేస్తారు కంట్రీ ప్రోగ్రామ్ ఎలా నడాలి అని. చాలామంది ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు, ట్రంప్ ఇమిగ్రెంట్ కాదా. ట్రంప్ ఇమిగ్రెంట్ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆరియన్ సివిలైజేషన్లోని ఆరియన్స్ ఇరాన్ నుంచి వచ్చారని చెప్తారు. సో మరి వాళ్ళు ఒరిజినల్గా ఎక్కడి నుంచి ఇరాన్ వాళ్ళ. సో ఎప్పటికైనా రూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై అ స్పెసిఫిక్ బాడీ, అక్కడున్న గవర్నింగ్ బాడీ ప్రకారం. ఓకేనా. సో ఇది వెరీ డిఫికల్ట్ డిబేట్. కాకపోతే ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ గురించి రూల్స్ అయితే మాత్రం డెఫినెట్గా తీసుకొస్తాం. ఓకేనా. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. And all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. Mr. President, it seems like there's two categories of visa programs. The H-1B, a lot of people believe take American jobs. In your second category. So it's not taking jobs. And we need certain jobs. We need certain skill jobs that we don't have. But they won't be taking jobs. లాస్ట్గా 3 రకాల వేరే ప్రోగ్రామ్స్ అయితే ఇనిషియేట్ చేశారు. గోల్డ్ కార్డ్ అని, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అని, ప్లాటినం కార్డ్ అని. అంటే $1 మిలియన్ అంటే 9 కోట్లు ఇస్తే మీకు ఆల్రెడీ వర్క్ ఆథరైజేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇలా చేయకుండా ప్రతి సంవత్సరం $1,00,000 90 లక్షలు ఇచ్చుకోకుండా అదే కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అని ఇంకోటి తీసుకొచ్చారు. అది $2 మిలియన్ అంటే 18 కోట్లు ఇస్తే మీకు పర్మిటే కాకుండా వేరే వర్కర్స్ కూడా మీరు హైర్ చేసుకోవచ్చు. మూడోది ప్లాటినం కార్డు, అది $3 మిలియన్ అంటే 27 కోట్ల రూపాయలు ఇస్తే గ్రీన్ కార్డ్కి ఎలా అంటే మీరు ఇక్కడ కంటిన్యూస్ గా ఉండాలి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. సో అదేంటంటే 249 రోజులు అనుకుంటా, కరెక్ట్ గా గుర్తులేదు, అది రేపు కరెక్ట్ చేస్తాను, ఉండి మీరు వేరే దగ్గర కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇలాగ 3 రకాల కార్డ్స్ పెట్టారు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇది లాట్ ఆఫ్ మనీని తీసుకొస్తుంది అని. ఇంతకుముందు గోల్డ్ కార్డ్ గురించి మనం మాట్లాడాం కదా, గ్రీన్ కార్డు, అలాగే దీనివల్ల చాలా మనీ వస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే ఈ H1 రియలీ హైలీ స్కిల్డ్ అంటే వాళ్లే $1 మిలియన్ కట్టేసి మనుషులు తీసుకొస్తారు. అది అమెరికన్ ఎకానమీకి ఓవరాల్ ఎక్స్చెకర్ కి వర్క్ అవుతుంది అని. తర్వాత ఆయన ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చాలా మంది కంపెనీస్ ఆన్ బోర్డ్ అని. అది కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ ఇది చాలా పెద్ద వీడియో అయిపోకుండా రేపు కంటిన్యూ చేస్తాను మొత్తం ఫ్రెండ్తోని టోటల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతూ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అమెరికా వచ్చింది నేను రైట్ గా కన్సిడర్ చేయట్లేదు, నేను ప్రివిలేజ్ గా, నేను అమెరికా బై చాయిస్ వచ్చాను F1 మీద, బై చాయిస్ H1 తీసుకున్నాను, బై చాయిస్ గ్రీన్ కార్డ్ తీసుకున్నాను, బై చాయిస్ అమెరికన్ పాస్పోర్ట్ తీసుకున్నా. ఎప్పుడు కూడా ఇది నా బర్త్ రైట్ లాగా నేను బిహేవ్ చేయలేదు, నేను ఒక ప్రివిలేజ్ లా బిహేవ్ చేశాను. దీని ద్వారా కొంతమందికి ఏం చెప్తానంటే, నాకు తెలిసిన కొంతమంది H1B వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇది వాళ్ళ బర్త్ రైట్, అమెరికా వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఇది డెఫినెట్లీ నాట్ అ రైట్, ఇట్స్ అ ప్రివిలేజ్ అని. ఆ ప్రివిలేజ్ని మనం వాడుకుంటే డెఫినెట్గా నేను వాడుకున్నా, మీరు వాడుకోండి, అందరూ వాడుకోండి, అంతేగాని ఇది బర్త్ రైట్ లాగా మాత్రం బిహేవ్ చేయకండి. ఓకేనా. సో దీనివల్ల మీకు మొత్తం అర్థమైంది అనుకుంటాను సారాంశం. రేపటి వీడియోలోని మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి ఇంతకన్నా మోర్ కన్సైజ్గా నేనైతే వీడియో చేయలేకపోయాను. సో ఒకవేళ లెందీ అనిపించిన, లేకపోతే ఎవరైతే ఇది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో, దిస్ ఇస్ నో బయాస్, దిస్ ఇస్ ద ట్రూ. ఆ తర్వాత అమెరికాలో ఉన్నోళ్ళకు కూడా మీకు ఆ స్ప్రెడ్షీట్లో పెట్టినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న దాని మీద కొంచెం రిస్కీ. సో అందరి లైఫ్కి ఎస్పెషలీ H1B మీద ప్రోగ్రామ్ మీద ఉన్న వాళ్ళకి ఇది నిజంగా గడ్డు కాలమే. అందుకే ఇండియన్స్కి ఇది గడ్డు కాలం అని తమ్నెల్లో పెట్టారు. సో గైస్, యాజ్ ఆల్వేస్
నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.